పైన పని కేల్కతం దుకాన్ బంద్. నిజం చెప్పండి, మీరు కూడా కోడిగుడ్లు పగిలిపోయినాయి అనుకున్నారు కదా. అలా కింద పడితే కళ్ళు దొబ్బాయా నీకు, పగిలిపోకుండా ఎట్లుంటాయి అనుకుంటున్నారు కదా. అవి పచ్చిగుడ్లు అయితే పగిలిపోయేవి, కాకపోతే నేను ఆల్రెడీ ఉడకబెట్టి మీకు చూపించాను. నిన్ననే ఈ వీడియో రెసిపీ ఆల్రెడీ అప్లోడ్ చేసినావు కదా, మళ్ళీ ఇదే వీడియో చేస్తున్నావు ఏంటక్క అనుకుంటున్నారా. ఏం చేద్దాం, నిన్ననేమో నేను నాన్ వెజ్ తినాను అనమాట. అందుకే అది చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా ప్రాణం గుంజుతుంది, ఎప్పుడెప్పుడు చేయాలా ఎప్పుడెప్పుడు తినాలా అని. ఏంటి 6 గుడ్లు నువ్వు ఒక్కదానివే తింటావా అని మాత్రం అనుకోకండి, ఇంట్లో అందరూ తింటారు. కిచెన్ లో ఏదైనా వంట చేస్తున్నంటే 10 సార్లు తుడవడానికే సరిపోతుంది. ఇన్నిసార్లు ఎంత ఇరిటేషన్ వస్తుందంటే వంట చేసేటప్పుడు. ఈ రోజు అయితే మరీ దారుణం, ఏది పట్టుకున్నా టప్ టప్ మన కింద పడిపోతుంది. ఇప్పుడు ఎప్పుడు రెడీ అవుతుందా అని వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే నిన్న టేస్ట్ చాలా బాగుంది అన్నాడు మా ఆయన. అందుకే ప్రాసెస్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు, ఎందుకంటే నిన్న వీడియోలో చూసారు కదా కంప్లీట్ గా. మళ్ళీ బోర్ కొడుతుంది ఎందుకులే అని. పెట్టేదేమన్నా ఉందా, మొత్తం నువ్వే తినేస్తావా అని అంటున్నాడు. ఎంత తింటే మాత్రం అది మొత్తం తినేస్తానా ఏంటి. ఇంతమంది ఉంటారు నిజంగా అదృష్టవంతులు, ఎంత తిన్నా సన్నగా ఉంటారు, అస్సలు లావ్ అవ్వరు. నేనేంటో వాటర్ తాగినా కూడా లావ్ అయినట్టే అనిపిస్తుంది. ఎంత నచ్చిన ఫుడ్ అయినా సరే లిమిట్ లో తినడానికే ట్రై చేస్తా, వెయిట్ చాలా పెరిగిపోతా అని. కరివేపాకు కోడిగుడ్డు కారం కైతే మెయిన్ కావాల్సింది మనకి మసాలానే, ఫ్లేవర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో.